గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే, నీకన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే. మనుషుడవు కావు నీవు మాట తప్పుటకు, మనుషుడవు కావు నీవు మాట తప్పుటకు. అన్నీ గతించిన నీ మాట శాశ్వతము, అన్నీ గతించిన నీ మాట శాశ్వతము. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా, నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిజమే ప్రియులారా, అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు, ఇస్సాకు వాగ్దానం చేసిన దేవుడు, యాకోబును మార్చి ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు మనల్ని కూడా మారుస్తాడు. మనం రోజు వాక్య గ్రంథంలోకి వెళ్తున్నాం. 51వ దావీదు కీర్తన, దావీదు మహారాజు క్షమాపణ ప్రార్థన ముగించుకొని ఉన్నాము. ఈరోజు 52వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 52వ దావీదు కీర్తనలోకి వెళ్దాం. రండి, బైబిల్ తీయండి. వీలైతే మీరందరూ కూడా కొంచెం సేపు 2-3 నిమిషాలు అంతే ప్రార్థనలో కూర్చుందాం, వాక్యం చూసుకుందాం. 52వ కీర్తన. ఎదోమీయుడైన దోయేను అనే ఆయన సౌలు వద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. సౌలునికి అతను వచ్చి చెప్తున్నాడు, దోయేలు అనే అతను అహీమెలెకు ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నాడు దావీదు, ఎందుకంటే ఆయన్ని చంపాలని ఈయన చూస్తూ ఉన్నాడు కదా. అప్పుడు ఆయన చంపటానికి వస్తున్నట్లుగా ఈయన తెలుసుకొని వెళ్ళాడా లేకపోతే ఏందా అని ఈ అహీమెలెకు వెళ్ళి అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని ఈ దోయేగు చెప్పి ఉన్నాడు. సౌలు వద్దకు వచ్చి చెప్తున్నాడు, అహీమెలెకు ఇంటి వద్దకు వచ్చినాడు దావీదు, అక్కడ చూడండి అన్నట్లుగా చెప్తున్నాడు. అప్పుడు ఆ మాట తెలిసి ఆయనకి దావీదు రచించిన ఈ దైవ ధ్యానము దేవునికి ఆయన దేవునికే సమస్తము సమర్పించుకుంటున్నాడు. మొదటి వచనం చూసుకుందాం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? నువ్వు నన్ను ఎన్నోసార్లు చంపాలని చూసావు. ఆ కీడును బట్టి నువ్వు సంతోషపడుతున్నావా, అతిశయపడుతున్నావా? దేవుని కృప నిత్యం ఉండును. దేవుని కృప నిత్యము నా పైన ఉంటుంది. నేను దేవునికి ఇష్టానుసారుడైన దావీదును నేను